హలో, నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. ఈరోజు నేను భారత రాజ్యాంగం గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఇటీవల ఎన్నికల్లో ఈ భారత రాజ్యాంగం అనే అంశము చాలా చర్చించబడింది. బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, మేము అధికారానికి వస్తే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము. కాబట్టి అసలు రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో ఏముంది, ఇలా మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇలాంటి విషయాల్ని మనము చూద్దామండి ఒకసారి. మనకి భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. దీనికి ముందు రాజ్యాంగ చట్టసభ ఏర్పడింది. 1945లో ఎన్నికలు జరిగి రాజ్యాంగ చట్టసభ ఏర్పడింది. ఈ రాజ్యాంగ చట్టసభ ఈ రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించుకుంది. ఈ చట్టసభ ఏర్పాటు చేసింది అన్నమాట. యంత్రాంగం ఏంటంటే, ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ 12 మంది సభ్యులతోటి ఏర్పడింది. ఇది కాక దీని కింద పనిచేయడానికి ఇంకా 12 కమిటీలు ఉన్నాయి. 12 వివిధ అంశాలకు సంబంధించినటువంటి కమిటీలు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా రాజ్యాంగ చట్టసభలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ ప్రాసెస్లో పాల్గొన్నారు. ఇది రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి ప్రాసెస్లో పాల్గొన్నారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకున్నారు. సో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీలో 12 మంది సభ్యులు ఉన్నారు. ఈ 12 మందిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కువ మంది బ్రాహ్మణులే ఉన్నారు. మహిళలు వచ్చేసి 2 ఉన్నారు. అందులో ముస్లిం వచ్చేసి 1 ఉన్నారు. బీసీ కులాల నుంచి ఎవరూ లేరు. ఇది డ్రాఫ్టింగ్ కమిటీ తాలూకు నిర్మాణం. అయితే ఇందులో చాలామంది వయసు మీరినటువంటి వాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, ఢిల్లీలో ఉండకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇలా ఉండడం వలన డ్రాఫ్టింగ్ కమిటీలో అధిక భారాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు చేయాల్సి వచ్చింది. తర్వాత ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చట్టసభ, ఈ చట్టసభ రాజ్యాంగ చట్టసభ ఏదైతే ఉందో అందులో 290 మంది సభ్యులు ఉన్నారు. ఈ 290 మంది సభ్యుల్లో వీళ్ళు 12 సార్లు ఈ డ్రాఫ్ట్ మీద చర్చ జరిగింది. డ్రాఫ్ట్ మీద చర్చ జరిగినప్పుడు అనేకమైనటువంటి అంశాలని లేవనెత్తారు. ఇంచుమించు 3-4 వేల అంశాలని లేవనెత్తారు. కొన్ని అంశాలని వాళ్ళు తీసుకున్నారు, కొన్ని అంశాలని వాళ్ళు వాటిని తిరస్కరించారు. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఈ 290 మంది సభ్యులు అందరి ఆమోదంతో చివరగా ఈ యొక్క రాజ్యాంగ చిత్తు ప్రతిని అందరూ ఆమోదించారు, అందరూ సంతకాలు పెట్టారు. 12 సార్లు చర్చించిన తర్వాత సంతకాలు పెట్టారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఇంత జరిగింది ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి. ఎప్పుడు ఆమోదం పొందింది అని అంటే, 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొందింది. ఆమోదం పొందినటువంటి ఈ రాజ్యాంగానికి ప్రియంబుల్ అంటే పీఠిక. ఈ పీఠికలో ఏమని ఉందంటే, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా
having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, liberty, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. జస్టిస్ అనేటటువంటి మాటలో దీనికి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అనే అంశాలను చేర్చారు. అలాగే లిబర్టీ అనే మాటలో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ అనే దాంట్లో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. ఫ్రెటర్నిటీలో ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది అండి ప్రియంబుల్ అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి మాటలు ఇవి. సో ఈ ప్రియంబుల్ ఏంటంటే లోపల ఏమి ఉన్నది, ఈ యొక్క 395 ఆర్టికల్స్లో ఏమున్నది అనేది తెలుసుకోవడానికి ఇది హార్ట్ అన్నమాట. ఈ ప్రియంబుల్ అనేది హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 395 ఆర్టికల్స్ నేను చదవట్లేదు, అది అంత చిన్న విషయం కూడా కాదు, అది వేరే సబ్జెక్ట్, అదంత లీగల్ వాళ్ళు చూసుకునేటటువంటి సబ్జెక్ట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే రాజ్యాంగం లాంటి రాజ్యాంగాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇంతకు మునుపు రాజులు పరిపాలించేటటువంటి అనేక దేశాలు రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థకు మారాయి. ప్రజాస్వామిక వ్యవస్థకు మారినప్పుడు ఇదే ఐడియల్స్ పెట్టుకున్నారు. అయితే భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశము చాలా విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు, భాషలు, జాతులు, కులాలు, ఇంత వైవిధ్యం కలిగినటువంటి సమాజం కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారు అని అంటే, వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అనే మాట వాడారు. అంటే భిన్నత్వం అనేది చాలా ఉన్నది ఈ దేశంలో. ఈ భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం ఏకత్వం కలిగి ఉన్నాము. అందుకనే మనందరికీ కలిపి ఓటు హక్కు, అందరికీ ఒకే విలువ కలిగినటువంటి ఒకే ఒక్క ఓటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్ అనే ఒకే ఒక పీనల్ కోడ్ మనకి ఉన్నది. అంత మాత్రం చేత డైవర్సిటీ లేదని కాదు, డైవర్సిటీ ఉన్నది. అంటే జియోగ్రాఫికల్ డైవర్సిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గంగా నదే ఉండాలి ఈ దేశంలో అంటే అది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఒక గంగా నది మాత్రమే ప్రజల అవసరాలను తీరుస్తుందని అనుకోవడం అది తెలివి తక్కువతనం. అలాగే కొండలు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, తీర ప్రాంతాలు ఉంటాయి, మైదానాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి జియోగ్రాఫికల్ వేరియేషన్స్ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అంచేత ఏంటంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ డైవర్సిటీ. 6,000 కులాలు ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. 6,000 కులాలు. మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి కదా. ఇంతమందికి ఈ కులాలు, మతాలు, జాతులు, ఈ సంస్కృతులు వీటన్నిటికీ న్యాయం చేసేటందుకు గాను ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించవలసి వచ్చింది. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అని ఆలోచన అసలు వీళ్ళకి ఎందుకు కలుగుతుంది? 400 సీట్లు మాకు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని. ఏమని మారుస్తారు వీళ్ళు? ఇప్పుడు ఈవెన్ మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మొట్టమొదట 50 దేశాలు ఉండేవి. ఆ దేశాల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 188 దేశాలు అయ్యాయి. వీళ్ళందరూ కూడా ఇదే ఐడియాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. యుఎన్ఓ కూడా అదే ఐడియాలజీ అడాప్ట్ చేసుకుంది.
అంటే ప్రపంచం డే బై డే ప్రజాస్వామిక వ్యవస్థగా మారుతున్నది. మన వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు అంటే, ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము, రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెడతామని చెప్తున్నారు. మనుధర్మ శాస్త్రం అనేటటువంటిది ఇదిగోండి. మనుధర్మ శాస్త్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వింత అయినటువంటి విషయాల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే, ఈ దేవుణ్ణే పూజించాలి, ఈ దుస్తులే మీరు ధరించాలి, ఈ మతమే మీరు కలిగి ఉండాలి, మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఈ భోజనమే మీరు తినాలి, ఇట్లాంటి ఈ విషయాల్ని ముందుకు తీసుకొచ్చి దేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యలతో సతమతమవుతుంటే అవన్నింటిని పక్కన పెట్టేసి జనాల యొక్క సెంటిమెంట్లని రెచ్చగొట్టేటటువంటి ఈ పనులు చేస్తూ ఉన్నారు. కానీ దేశంలో అనేకమైనటువంటి సమస్యలు రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో అవన్నింటిని పక్కన పడేశారు. పక్కన పడేయడమే కాకుండా వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చేసి ఇంకో రాజ్యాంగాన్ని ప్రవేశపెడతాం, మనుధర్మశాస్త్రాన్ని. నేను చెప్పాను, మనుధర్మశాస్త్రాన్ని గురించి చూపించాను. ఇది బుక్, అది వేరే ఒకసారి ఎందులో ఏమున్నాయి అనేది కూడా మనం చర్చిద్దామండి. అయితే ముందుగా చెప్పినట్టుగానే ఈ మనుధర్మశాస్త్రాలు ఏంటంటే, బ్రాహ్మణులకన్నీ వరాలు, శూద్రులకన్నీ శాపాలు, మహిళలకన్నీ శాపాలు. ఇలాంటి శాస్త్రాన్ని మనం ఆమోదించడం అంటే ఇది మధ్యయుగాల్లోకి తీసుకెళ్ళడం తప్పితే వేరే అంశం కాదు. సో ఈ వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మారుస్తామనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా ఇప్పుడు ప్రజాస్వామిక విధానాల వైపుకే వస్తున్నాయి. ఇంతకు మునుపు రాచరిక వ్యవస్థలో ఉన్న రాజ్యాలన్నీ కూడా ప్రజాస్వామిక వైపుకి వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ వెనక తీసుకెళ్తాము అనేటటువంటి విషయాల్ని మీద రాజ్యాంగం మారుస్తామన్నాము. దాన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించి తీరాలి. ధన్యవాదాలు.